హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపమును పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని. ఏం చేయకూడదట? కఠినపరచకూడదు. ఎప్పుడు అంటే దేవుని శబ్దము మీకు వినబడినప్పుడు, దేవుని స్వరం మీకు వినబడినప్పుడు మీరు మీ హృదయములను కఠినపరచుకొనకండి. దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ సేస్. దేవుని వాక్యం లేఖనం సెలవిస్తున్న మాట. దేవుడు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు లోబడని కఠినత్వం కొంతమందిలో ఉంటుంది. దేవుడు అంటాడమ్మా కోపాన్ని మాను అంటే ఇది నా కోసం కాదు అనుకుంటారు చాలామంది కదా. నా కోసం కాదండి ఈ మాట, నా కోపానికి చాలా కారణాలు ఉన్నాయండి, ఆ మాట నాకు కాదని నా ప్రక్కన కూర్చున్న వాళ్ళకి అని చెప్పి ఆ ప్రక్క వాళ్ళ మీద రుద్దేసి వెళ్ళిపోతాడు దేవుని మాటలు. జాగ్రత్త తమ్ముడు, నీ జీవితం జాగ్రత్తగా ఉండాలి, విలువైన నీ జీవితాన్ని లోకంలో పాడు చేసుకోవద్దంటే నా గురించి కాదని చాలామంది కఠినమైన పరిస్థితుల్లో దేవుని వాక్యానికి లోబడిన మనస్సు. దే కీప్ ఆన్ హియరింగ్ గాడ్స్ వర్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ ప్లాట్ఫామ్. ప్రతి ప్లాట్ఫామ్లో దేవుని వాక్యాన్ని వింటూనే ఉంటారు. సోషల్ మీడియాలో వింటారు, గాస్పుల్ క్రూసేడ్స్లో వింటారు, కాన్ఫరెన్సుల్లో వింటారు, ట్విట్టర్లో ఈ రోజున ఇప్పుడు థ్రెడ్స్ వచ్చింది, థ్రెడ్స్లో వింటున్నారు, రేపొద్దున ఇంకోటి వస్తుంది. ప్రతి చోట కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారు. దట్స్ ఓకే. కానీ విన్న వాక్యాన్ని ఎంతగా మనం స్వీకరిస్తున్నామో, దేవుని వాక్యాన్ని మనలోనికి ఆహ్వానించగలుగుతున్నామా, దేవుని వాక్యం మనలో పని చేయనట్లుగా మనం దేవుని వాక్యానికి లోబడగలుగుతున్నామా ఆలోచించాలి. కఠినత్వం మీలో ఉంది, మీ హృదయాన్ని కఠినపరుచుకున్నారు, వాక్యం వింటున్నారు కానీ వాక్యానికి లోబడడం లేదు. సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి ఓ ప్రాంతంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక మంచి సెలయేరుని ఆయన చూశాడు. ఆ సెలయేరు చక్కగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ సెలయేరు దగ్గర కొన్ని రాళ్ళు ఆయన కనబడ్డాయి. ఆ రాళ్ల మీద నుండి ఆ నీరు ప్రవహిస్తూ ఉంది. సేవకుడు అక్కడికి వెళ్ళి ఒక రాయిని పైకి తీశాడు. కొన్ని బహుశా కొన్ని వందల సంవత్సరాల నుంచో లేదా వేల సంవత్సరాల నుంచో ఆ రాయి నీటిలో ఉంది కదా, ఒక్కసారి ఈ రాతిని పగలగొట్టి చూస్తాను, ఒక్క చుక్కైన నీళ్లు దాంట్లో ఉంటాయేమోనని సాధు సుందర్ సింగ్ గారు రాతిని పగలగొట్టి చూస్తే లోపలంతా డ్రైగా ఉందట, ఒక్క చుక్క నీళ్లు కూడా లోపలికి వెళ్ళలేదు. తన పుస్తకంలో రాస్తాడు ఒక సందర్భంలో కొంతమంది విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. దేవుని వాక్యం అనే జీవజలం వారి మీద ప్రవహిస్తున్నప్పటికీ కూడా విస్తారంగా వారి లోపలికి వాక్యం వెళ్ళడం లేదు. అదే ప్రాబ్లం ఈ రోజున. దేవుని వాక్యాన్ని స్వీకరించలేకపోతున్నారు చాలామంది. హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారట. వస్తారు మంచిదే దేవుని సన్నిధికి, కానీ కఠినం చేసుకునే హృదయాన్ని కూర్చుంటారు. అందును బట్టి దేవుని వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళడం లేదా. ఈరోజు నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావా? యేసు ప్రభు వారి శిలువలో ఎందుకు మరణించారో తెలుసా? ఆయన నీకోసం ఎందుకు తన రక్తాన్ని కార్చారో తెలుసా? ఆయన ఎందుకు కలువరి శిలువలో తను తగ్గించుకుని నీవు పొందాల్సిన బాధ, వేదన, నష్టము, కష్టమంతా ఆయన భరించాడో తెలుసా? రాతి గుండెను మాంసపు గుండెగా మార్చడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతోమంది సాక్ష్యాలు చెప్పగలరు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో. అయ్యా ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేది, కఠినమైన అనుభవం, కానీ ఈరోజు దేవుడు ఆ రాతి గుండెని నాలోంచి తీసేసి ఏమి ఇచ్చాడు? నాకు మాంసపు గుండెనిచ్చాడు. పిఠాపూర్ అనే ప్రాంతంలో ఇద్దరు భార్య భర్తలు జీవిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఇద్దరికి వివాహం అయిన తర్వాత భార్య ఎంత కఠినురాలు అంటే భర్తకి అన్నం పెట్టి ఆ ఆహారంలో కిరసనాయిలు పోసేదట. అంటే అందరికీ చెప్పేటప్పుడు నేను అన్నం పెట్టాను అనడానికి ఆహారం పెడుతుంది, కానీ భర్త తినకూడదు ఆహారాన్ని. తింటున్న ఆహారంలో వచ్చి కిరసనాయిలు పోసేదట. వేధించేది భర్తను భయంకరంగా. కొన్ని కుటుంబాల్లో భర్తలు భార్యను వేధిస్తున్నారు, కానీ కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలను వేధించే వాళ్ళు ఉంటారు. ఆయన ఏమనేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువా నా భార్య మారాలి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఆమె హృదయాన్ని మార్చు ప్రభువా, ఆమెను ప్రేరేపిస్తున్న దురాత్మ శక్తులను అణిచివేయ ప్రభువా అని ప్రార్థన చేశాడు. కొంతకాలానికి దేవుని వాక్యం విన్న తర్వాత, దైవవిషయంలో మన ఆత్మీయ తండ్రి గారు పిఠాపురంలో సభలు పెట్టినప్పుడు దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానికి చోటిచ్చింది. ఆమె జీవితం విలువను అర్థం చేసుకుంది. భర్తను ఎంత వేధించిందో గమనించింది. ఎంత, ఒక మాటలో చెప్పాలంటే ఎంత బాధించిందో గుర్తించింది. తన జీవితాన్ని ఎంత పాడు చేసుకుందో అర్థం చేసుకుంది. వాక్యం అంతా అయిన తర్వాత పరుగు భర్త కాళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించండి, నువ్వు క్షమించకపోతే నా జీవితం చీకటిలోకి వెళ్ళిపోద్ది. భర్త ప్రేమగలవాడు కాబట్టి భార్యను క్షమించి చేర్చుకున్నాడు. ప్రియులారా, ఈరోజున వారిద్దరు కూడా చక్కగా దేవుని కృపలో వర్ధిల్లుతున్నారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్య మాటలు జీవితాన్ని మార్చే మాటలు ఇవి. కొంతమంది అనుకుంటారు పని పాట లేదు ఈ పాస్టర్లకి,
ఇంకా ప్రతిసారి వాక్యం 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 అని చెప్తూనే ఉంటారు. ఆ వినేవాళ్ళకి పని పాట లేదు, చెప్పేవాళ్ళకి పని పాట లేదని బోళ్ళు పనులు ఉన్నాయి అందరికీ కూడా. కానీ ఎందుకు దేవుని వాక్యాన్ని వింటున్నాం? టు చేంజ్ అవర్ హార్ట్స్, టు సీ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ హార్ట్స్. ఒకవేళ ఇంకా నీ జీవితంలో కఠినత్వం ఉందా, రాతి గుండెగానే నీ జీవితం ఉండిపోయిందా, దేవుడి రోజున మాంసపు గుండెగా నేను మార్చాలని సిలువలో ఆయన మరణించారు. దేవాలయపు తెర చినిగిన తర్వాత బండలు బద్దలయ్యాయి, రాతి గుండెలు బద్దలవుతున్నాయి. ఇప్పటికీ కూడా అనేక మంది హృదయాలు ప్రభు కొరకు జీవించడానికి అనేక మంది సిద్ధపడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసయ్య రాతి గుండెలను పగలగొట్టి మాంసపు గుండెలు ఉంచుతున్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎంతోమంది కరడుగొట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు, భయంకర పరిస్థితుల మధ్య ఉన్న వాళ్ళు చాలామంది ప్రభువును అంగీకరించి సౌమ్యులుగా మారారు, శాంతి కాముకులుగా మారారు. వారందరూ కూడా సమాధానాన్ని ప్రేమించేవారుగా మారారు. ఎందుకంటే దేవుడు వారిని రాతి గుండెలుగా ఉన్నవారిని మాంసపు గుండెలుగా మార్చాడు. కాబట్టి రాతి గుండెను బద్దలు చేసే శక్తి దేవునికి ఉంది. ఒకవేళ ఇంకా నీలో ఏ విధమైన కఠినత్వం నీలో ఉన్నా, మాట వినని మెడబిరుసుతనం నీలో ఉన్నా, నీ జీవితంలో కఠినమైన అనుభవాలు నీలో ఉంటాయి, ఈరోజు ప్రభువుని అడుగు, ప్రభువా నాలో ఉన్న రాతి గుండెను బద్దలు చేయ ప్రభువా, మాంసపు గుండెనివ్వని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.